జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశ ప్రజలను ఉత్కంఠకు గురి చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎట్టకేలకు బహిర్గతమయ్యాయి. ఊహించినట్టుగానే ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినంత తీవ్రతలో జయాపజయాల చర్చలు జరిగాయి. బీజేపీ బల్లగుద్ది చెప్పిన 370 రాలేదని, మోదీ ప్రకటించిన 400 స్థానాలు వచ్చే ప్రసక్తే లేదని వ్యాఖ్యాతలు, విశ్లేషకులు తేల్చిపారేశారు. ఈవీఎంలలో చొరబడి చూసినంత ఖచ్చితంగా లెక్కలు చెప్పాయి ఎగ్జిట్ పోల్ వెల్లడించిన సంస్థలు. మన దేశంలోని సెఫాలజిస్టులు ఫలిత జ్యోతిష్యం చెప్పే స్థాయికి దిగజారినట్టు ఎన్నికల పరిశీలకులు ఇదివరకే ప్రకటించారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంత మేరకు ఖచ్చితంగా ఉంటాయో తెలుసుకోవాలంటే గతంలో ఏం జరిగిందో చూస్తే అర్థమవుతుంది. మరీ వెనక్కి అక్కర్లేదు, సమీప గతాన్నే చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు, అసలు ఫలితాలకు ఎంత అగాధం ఉందో తెలుస్తోంది. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఊహించని మోహరింపులు, అంచనాకు అందని సమీకరణల మధ్య జరిగాయి. 2003 నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ భారీ మెజారిటీతో విజయాన్ని సాధించింది. ఈ ఊపులోనే ఇండియా షైనింగ్ నినాదంతో నాటి ప్రధాని వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి అనుకూలంగానే వచ్చాయి. తగినంత మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించాయి. 240 నుంచి 275 స్థానాల్లో ఎన్డీఏ విజయాన్ని సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్పాయి. ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. ఎన్డీఏ కూటమి 187 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఊహించని రీతిలో యూపీఏ కూటమి 216 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014లో ఏం జరిగిందో చూద్దాం. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి తగినంత మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమికి 261 నుంచి 289 స్థానాలు రావచ్చని ప్రకటించాయి. కానీ ఎన్డీఏ కూటమి 336 స్థానాలు గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్కు కేవలం 44 స్థానాలు మాత్రమే వచ్చాయి. 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అంతా తలకిందులైంది. 2015లో జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని తేలింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థలన్నీ ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాదని ప్రకటించాయి. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుమారుగా ఇదే జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సంస్థలు అంచనా వేశాయి. 50 స్థానాలను ఆప్ గెలుచుకుంటుందని చెప్పాయి. కానీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో, ఫలితాలు ఎలా వచ్చాయో చూద్దాం. పెద్ద నోట్ల రద్దు జరిగిన కొద్ది రోజులకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం వల్ల హంగు వస్తుందని ఎగ్జిట్ పోల్స్లో తేలింది. బీజేపీకి కొంతమేర ఎక్కువ స్థానాలు వస్తాయని తేల్చింది. కానీ ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ 325 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల విషయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ సరిగ్గా అంచనా వేయలేకపోయాయి. ఎన్డీఏ కూటమికి 306 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. కేవలం బీజేపీకి మాత్రమే 303 స్థానాలు రాగా ఎన్డీఏకు 353 స్థానాలు వచ్చాయి. యూపీఏ కూటమికి 150కు పైగా వస్తాయని అంచనా వేస్తే చివరకు వచ్చింది మాత్రం కేవలం 93 స్థానాలు మాత్రమే. గత లోక్సభ ఎన్నికల్లో యూపీలో ఎన్డీఏ కూటమికి 49 స్థానాలు వస్తాయని ఎన్డీటీవీ ప్రకటించింది. కానీ 64 స్థానాల్లో విజయాన్ని సాధించింది. పశ్చిమ బెంగాల్లో 11 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని టైమ్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. మొత్తం 18 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. తమిళనాడులో ఎన్డీఏ కూటమి 14 నుంచి 16 స్థానాలు గెలుస్తుందని న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. కానీ కేవలం 1 సీటుకు పరిమితమైంది. గత ఏడాది జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇలాగే ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్లో తేలింది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 54 స్థానాల్లో విజయం సాధించింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీ భారీ మెజారిటీతో విజయాన్ని సాధిస్తుందని ఎవరూ అంచనా కట్టలేకపోయారు. బొటాబొటీ మెజారిటీతో కమలం పార్టీ గెలుస్తుందనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. మన దేశంలో రెండో సాధారణ ఎన్నికల్లో అంటే 1957లో తొలిసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొదలయ్యాయి.
నాటి నుంచి నేటి వరకు మెజారిటీ సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడిని అంచనా కట్టలేకపోయాయి. ఒకప్పుడు 20 నుంచి 30 వేలుగా ఉన్న శాంపిల్ సైజ్ ఇప్పుడు 10 లక్షలకు పెరిగింది. సర్వే సంస్థల శాంపిల్ సైజ్ ఎంత మేర పెరిగితే అంత సంక్లిష్టత ఫలితాల అంచనాలో ప్రతిఫలిస్తుంది. 7 విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ మొత్తం నెలన్నర వ్యవధిలో దేశంలోని చాలా విశ్లేషకులు, సెఫాలజిస్టులు బీజేపీకి ఉత్తర భారతంలో సీట్ల సంఖ్య తగ్గుతుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కు ముందు రోజు వరకు ఇదే తరహా అంచనా వెలువడ్డాయి. ఉత్తర భారత్లో బీజేపీ గరిష్ట స్థాయిలో సీట్లను గతంలోనే గెలుచుకుంది కాబట్టి ఈ ఎన్నికల సంఖ్య తగ్గుతుందన్నారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసరికి ఉత్తర భారత్లో బీజేపీ తన ప్రాబల్యాన్ని కాపాడుకుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో సైతం సీట్ల సంఖ్య తప్పకుండా తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ స్థానాల్లో బీజేపీయే గెలుస్తుందని తేలింది. యోగేంద్ర యాదవ్ లాంటి వారు ఎన్డీఏకు 100, బీజేపీకి 70 స్థానాలు తగ్గే అవకాశాలున్నాయని ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ అవేవీ ప్రతిఫలించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల విషయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన సంస్థలు, ఛానళ్లు కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంచనా కట్టారు. అరడజనుకు పైగా సంస్థలు బీజేపీ కూటమికి 350 నుంచి 362 స్థానాలు వస్తాయని ప్రకటించాయి. మరో 5 సంస్థలు 287 నుంచి 242 రావచ్చని ప్రకటించాయి. 362కు 242కు మధ్య ఎడం సుమారు 120 స్థానాలున్నాయి. అంచనాల్లో ఎప్పుడైనా 5 నుంచి 8 స్థానాల వ్యత్యాసం ఉండడం సహజం. కానీ వందల సంఖ్యలో తేడాలు ఉండడం అనేది అంచనా అనిపించుకోదు. చీకట్లో రాయి విసరడంగా ఉంటుంది. 100 సీట్ల వ్యత్యాసంతో అంచనా చెప్పినప్పుడు ఫలితాల్లో 242 నుండి 362 మధ్య ఏ సంఖ్య వచ్చినా అది తాము చెప్పినట్టే జరిగిందని చెప్పుకోవడం పరిపాటిగా మారింది. 1957 నుంచి 1962 వరకు జరిగిన ఎన్నికలను అంచనా వేయడం ఒక తీరుగా ఉండేది. సులభంగానే అంచనాలు చిక్కేవి. అయితే 1967 తర్వాత పరిస్థితి మారింది. 1967 ఎన్నికల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ నాయకత్వంలోని జనసంఘ్ ఊహించని విధంగా 35 స్థానాలను గెలుచుకుంది. స్వతంత్ర పార్టీకి 44 స్థానాలు వచ్చాయి. ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి బొటాబొటిగా 283 స్థానాలు వచ్చాయి. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికల తీరు కూడా ఇలాగే ఉంది. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా 414 స్థానాలు వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి 48% ఓట్లను సాధించిన పార్టీగా కాంగ్రెస్ రికార్డు సాధించింది. ఈ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా చెప్పిన దాఖలాలు లేదు. 360 నుంచి 367 స్థానాలు రావచ్చని అంచనాలు వేస్తే అది కాస్త 414 స్థానాలకు చేరింది. ప్రధాని మోదీ ప్రకటించినట్టు 400 స్థానాల మార్కు దాటితే 1984 తర్వాత కాంగ్రెస్ తర్వాత 400 సీట్లు సాధించిన బీజేపీయేతర కూటమిగా చరిత్ర సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.